ఇలాగే విమర్శించారు ఆయన. 1990లో కూడా విజన్ 2020 ఏంటి అర్థం లేదన్నది. అందరికీ కనిపిస్తే వాళ్ళు మహానాయకులు ఎందుకు అవుతారు? ఆయనకి కనిపించింది రాళ్లలో రప్పలో ఒక మహానగరాన్ని సైబరాబాద్ వచ్చింది. దానిలో కొన్ని లక్షల మంది. మన రాష్ట్ర విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ పట్టుకుంది. అలాంటిది ఆయన మళ్ళీ ఈ 24 కూర్చొని రేయింబవళ్ళు కష్టపడి అందరి సలహాలు సూచనలు తీసుకొని 2047 విజన్ డాక్యుమెంట్ని తీసుకెళ్లి అది సంపూర్ణంగా మనందరం చెయ్య కలిపి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది $2.2 ట్రిలియన్ ఎకానమీగా అది ముందుకెళ్తే ఆ రోజు పొట్టి శ్రీరాములు గారికి సాధించిన ఆయన బలిదానానికి నిజంగా నివాళి ఏర్పాటు చేసినట్టు అవుద్ది. మనందరం కంకణబద్దులై ఉందాం. అలాగే నా వైపు నుంచి సంపూర్ణంగా ఆయన స్ఫూర్తిని అలాగే విజన్ 2047ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణబద్దులై ఉంటాం. ముందుగా కమిటెడ్గా ఉంటాం తెలియజేసుకుంటూ మరోమారు పొట్టి శ్రీరాములు గారికి ఆయన ఆత్మార్పణ దినానికి నేను జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను.